ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా ఆయన్ని కలవాలని నీకెలా అనిపించిందమ్మా? ఆయన్ని తలుచుకోవడమే మా ఇద్దరికి ఇష్టం ఉండదు. అలాంటిది అన్నయ్యకి తెలియకుండా ఆయన ఎలా కలిసావమ్మా? నిన్ను కలిసి నా మెడ పట్టి బయటకు గెంటేయడానికి నీ పర్మిషన్ తీసుకున్నాడా? మెడపట్టి బయటకు గెంటడం ఏంటన్నయ్యా? తోసేయడం ఆయనకి అలవాటే కదా. ఆ రోజు అమ్మని జీవితంలో నుంచి బయటికి తోసేశాడు. ఈరోజు ఆ ఇంట్లో నుంచి నన్ను తోసేశాడు. అలా ఎలా చేస్తారా? నాకది కొత్తగా అనిపించడం లేదు. కానీ నువ్వు వెళ్ళడమే నాకు కొత్తగా ఉంది. ఎందుకు ఇలా చేసావమ్మా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నీకోసమేరా, నీకోసమే, నీకోసమే. నా కోసం? ఎందుకమ్మా? ఎందుకంటే అబ్బాయి జాతకంలో మరణగండం ఉంది. వాణ్ణి చూసుకునే ఇప్పటి వరకు బతుకుతున్నాను. పరిహారం చూడండి. మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హోమం చేపిస్తే చాలు. తల్లిదండ్రులిద్దరూ పీటల మీద కూర్చొని హోమం చేస్తేనే ఆ గండం గడిచిపోతుందన్నారా. అందుకే నా బిడ్డకి ఏ గండం ఉండకూడదని 21 సంవత్సరాల దూరాన్ని కూడా పక్కన పెట్టేసి నేను ఆయన్ని కలిశానురా. నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. అందుకే ఇలా చేశాను. అమ్మా, అమ్మా, ఊరుకోమ్మా, ఏడవకమ్మా. మర్చిపోయావమ్మా? చిన్నప్పుడే ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదంటూ నాకేమీ కారని అప్పుడే చెప్పేశాడు. ఈరోజు నా మెడ పట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. మన ఇంట్లో 21 ఏళ్ళు నాకేమీ కాని ఆయన లేకుండా బ్రతికాం. ఈరోజు ఆయన వల్ల నేను బ్రతుకుతానంటే ఆ బ్రతుకే నాకొద్దమ్మా. అలాంటి బ్రతికివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనమ్మా. భగవంతుడా, బిడ్డని తండ్రికి శత్రువుని చేసి ఆడుకుంటున్నావు కదయ్యా. ఇదే మాటయ్యా. ఇప్పుడు నా బిడ్డకి గండం గడిచే దారేదయ్యా. చెప్పరా నాకు. ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు? ఎవరో అమ్మాయి బొమ్మల ఫ్యాక్టరీ వెతుక్కుంటూ వచ్చింది. ఎవరు అమ్మాయి? ఫ్యాక్టరీ కోసం ఎందుకు వెతుకుతుంది? ఎవరో ఏందో తెలియదమ్మా. ఇంతకు ముందే టీ కొట్లో అడుగుతుంది. ఎలా ఉంది? ఏ ఊరు నుంచి వచ్చింది? అవేం తెలీదమ్మా.
ఫ్యాక్టరీ గురించి అడిగిందని తెలియగానే ఎందుకనే మంచిదని మీకు ఫోన్ చేశాను. ముందదెవరో నేను చూడాలి. దాని కంట పడకుండా అర్జెంటుగా దాని ఫోటో తీసి నాకు పంపించు. అలాగేనమ్మా. తాత, ఏటే ఇక్కడ బొమ్మల ఫ్యాక్టరీ ఉండేదంట కదా? బొమ్మల ఫ్యాక్టరీయా? బొమ్మల ఫ్యాక్టరీయా? అదిగో అమ్మా, దూరంగా సెట్లు కనిపిస్తున్నాయే, అక్కడేనమ్మా. నేను ఆ ఫ్యాక్టరీలోనే పనిచేసినోన్నమ్మా. ఆ బంగారు తల్లి ఉప్పు తిన్నోనేనమ్మా. థ్యాంక్ యూ తాత. మంచిదమ్మా. అన్నా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? అన్నా, ఇక్కడ బొమ్మల ఫ్యాక్టరీ ఉండేదంట కదా, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బొమ్మల ఫ్యాక్టరీయా? అదిగో ఆ స్థలమేనమ్మా. అయినా ఇక్కడ ఏముందని వచ్చో, ఎవరున్నారని వచ్చో? చాలా ఏళ్ల క్రితమే ఇక్కడున్నవన్నీ వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? తెలీదమ్మా, కానీ అక్కడున్న సమాధిని చూడడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజున ఒక మనిషి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆయన వచ్చారా? ఇంకా రాలేదమ్మా, ఇంకాసేపట్లో వస్తాడు. కాసేపట్లో వస్తారా? అంటే నా పూర్వత్రాలు ఏమైనా తెలుస్తాయేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.